ఛత్రపతి శివాజీ శూద్రుడని పట్టాభిషేకం చేయటానికి బ్రాహ్మణులు అంగీకరించలేదా? అందుకని శివాజీ కాశీ నుంచి గగాభట్టుని పిలిపించుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడా? ఇవి ఆరోపణలేనా లేక నిజం ఏమైనా ఉందా? చరిత్ర ఏం చెబుతోంది? హిందూ ధర్మ వ్యతిరేకులకు, పాషండ మతోన్మాదుల దుష్ప్రచారాలకు అంతం లేదా? ద్రవిడవాదాన్ని బలపరిచి ప్రాచుర్యంలోకి తేవాలనే ముఖ్య ఉద్దేశంతోనే శివాజీ అనే నాటకాన్ని అన్నాదొరై వ్రాశాడు. బ్రాహ్మణ ద్వేషంతో వ్రాసిన కథ ఇది. ఈ నాటకంలో శివాజీగా నటించిన గణేశన్కి మంచి పేరు వచ్చింది. రామస్వామి చేసిన సన్మానంలో అతడి పేరే శివాజీ గణేశన్గా మారిపోయి తమిళనాట సినీ రంగంలో స్థిరపడిపోయాడు. ఈ నాటకంలోని అసత్య కథనాలు కూడా ఇలాగే ప్రాచుర్యం చెంది అవి కూడా సత్యాలుగా చలామణి అయి స్థిరపడిపోయాయి. శివాజీ సమకాలీనులెవరూ ఈ విధంగా వ్రాసిన దాఖలాలు కనిపించవు. శివాజీ మహారాజుని పట్టాభిషిక్తులు చేయటానికి బ్రాహ్మణులు అంగీకరించకపోతే మరి ఎవరు పట్టాభిషేకం చేశారు? అది చేసిన గగాభట్టు బ్రాహ్మణుడు కాదా? శివాజీ వద్ద మంత్రులుగా పనిచేసి శివాజీ కన్నా సామ్రాజ్యాన్ని మరింతగా రాజ్య విస్తరణ చేసిన పేష్వాలు బ్రాహ్మణులు కారా? పేష్వాలు మరాఠా వంశానికి సేవ చేశారే కానీ అధికారం మొత్తం తమ చేతిలోనే ఉన్నా ఆ రాజ్యాన్ని తమదిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదే. అసలు శివాజీ ఛత్రపతి కాకముందు తనతో కలిసి సామ్రాజ్యాన్ని నిర్మించటానికి సహకరించి యుద్ధాలు చేసిన మురార్బాజీ వంటి వారెందరో ఉన్నారు. మరి వారు బ్రాహ్మణులు కారా? అసలు శివాజీకి అస్త్రశస్త్ర విద్యలు, చదువులు నేర్పిన గురువు దాదోజీ కోండేవ్ బ్రాహ్మణుడు కాడా? ఆపత్కాల సమయంలో అనేక మార్లు శివాజీకి జ్ఞానబోధలు చేసి ఆపదలో తరుణోపాయాలు ఉపదేశించి హిందూ సామ్రాజ్య స్థాపన చేయమని ప్రోత్సహించి ప్రేరేపించిన సంత్ రామ్దాస్, సంత్ తుకారంలు బ్రాహ్మణులు కారా? అంతెందుకు, పన్హాలా కోటను ఆదిల్షా సైన్యం ముట్టడించి శివాజీని చంపటానికి ప్రయత్నించినప్పుడు శివాజీ వేషాన్ని వేసుకొని తానే దొరికిపోయి శివాజీని తప్పించి చివరికి తన ప్రాణాలనే అర్పించిన బాజీప్రభు దేశ్పాండే బ్రాహ్మణుడు కాడా? తనకు ఇంత చేసిన బ్రాహ్మణులపైన శివాజీకి ద్వేషం ఎలా ఉంటుంది? ఉన్నట్టుగా కూడా ఎక్కడా చెప్పలేదు. అంతేకాకుండా ఆస్థానంలో ముఖ్యమైన పదవులన్నీ బ్రాహ్మణులకి ఇవ్వడమే కాకుండా అనేక సమయాల్లో సంపూర్ణ రాజ్య పరిపాలనా భారాన్ని కూడా పేష్వాలపైన విడిచిపెట్టిన ఉదంతాలు మరాఠా చరిత్రలో అనేకం ఉన్నాయి. శివాజీ పట్టాభిషేకమునకు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు అన్నది కొంతవరకు నిజమే. అయితే అభ్యంతరాలను వ్యక్తం చేసిన వారంతా బ్రాహ్మణులు మాత్రమే కారు. కొందరు చిన్న చిన్న జాగీరుదారులు తమ తోటి జాగీరుదారైన శివాజీని అసూయతో నాయకుడిగా అంగీకరించలేకపోయారు. అలాగే శివాజీ ఛత్రపతి అయితే జాగీరుదారులందరూ తమ తమ సైన్యాలను, అశ్వదళాలను శివాజీకి అప్పగించాలి. దీంతో జాగీరుదారులు తమకున్న అధికారాన్ని చాలా వరకు కోల్పోవలసి వస్తుందని మరికొందరు దీన్ని వ్యతిరేకించారు. శివాజీకి పన్నులు కట్టవలసి వస్తుందని కొందరు నిరాకరించారు. అంతేకాదు, శివాజీ కనపరిచిన సెక్యులర్ భావాలు కూడా కొందరు జాగీరుదారులకు నచ్చలేదు. శివాజీ సైన్యంలో నూర్ ఖాన్ బేగ్ వంటి ముస్లింలు కూడా ఉన్నత స్థానంలో ఉండటం చేత శివాజీ హిందువులకు ఛత్రపతిగా ఉండటానికి అనర్హుడు అని మరికొంతమంది వ్యతిరేకించారు. అసలు శివాజీ శూద్రుడా, క్షత్రియుడా అన్న చర్చలోనే అర్థం లేదు. ఎందుకంటే శివాజీ తండ్రి షహాజీ భోన్స్లే ఆదిల్షా కింద జాగీరుదారుగా చేశాడు. అక్కడ జాగీరుదారు అంటే ఒక చిన్న సామంతరాజు. వీరికి సొంత సైన్యాలు కూడా ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా శివాజీ కూడా రాజే అయ్యాడు. వీరి ఆస్థానంలో కూడా బ్రాహ్మణులు ఉంటారు. అంటే జాగీరుదారికి పట్టాభిషేకాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇక పట్టాభిషేకాన్ని వ్యతిరేకించే ప్రసక్తి ఎక్కడిది? కానీ ఒక సామ్రాట్టుకు చేసే ఐంద్రాభిషేక విధానము బ్రాహ్మణులకు తెలియదు. వీరికి చేసే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే గత 300-400 సంవత్సరాలకు పైగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎవ్వరూ హిందూ చక్రవర్తులు లేరు. కనుక తమకు ఈ ఐంద్రాభిషేకం చేసే విధానం తెలియదు, సామర్థ్యం లేదు అని విన్నవించుకున్నారు. అది జరిగిన విషయం. అంతేకాని తన సొంత ఆస్థానంలో పనిచేసే బ్రాహ్మణులు ఎదురు తిరిగారని, అందుకని ఎక్కడో కాశీ నుంచి గగాభట్టును పిలిపించుకున్నాడు అన్నది అబద్ధపు కథనం. దీనికి సంబంధించిన సమకాలీన వ్యాఖ్య కూడా చరిత్రలో ఎక్కడా లేదు. అసలు ఎంతోమంది శత్రువులను మట్టుపెట్టి ఎవ్వరి ముందు తల వంచడమే తెలియని శివాజీ కొందరు సాధారణ బ్రాహ్మణులకు తల వంచాడు అనుకోవటం హాస్యాస్పదం.
అది అసలు శివాజీ తత్వమే కాదు. ఇక్కడ కుల ప్రసక్తి తేవటానికి ఆస్కారమే లేదు. నిజానికి శివాజీ గగాభట్టుని పిలిపించినట్టుగా కూడా చరిత్రలో ఎక్కడా లేదు. శ్రీ విశ్వేశ్వర్ గగాభట్టే శివాజీ పట్టాభిషేకం గురించి విని స్వయంగా వచ్చి ఆశీర్వదించి శివాజీ క్షత్రియ మూలాలను కూడా తెలియచేసి ఐంద్రాభిషేకం వంటి కార్యక్రమాలు జరిపించటానికి తానే సమర్థుడన్న విషయాన్ని తెలియపరిచాడు. శివాజీ సభాసద్ ఫర్మానాలో వ్రాసినది కూడా ఇదే. గగాభట్టు కూడా తన శివరాజ్యాభిషేక ప్రయోగ అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కనుక ఇదే నిజం. నిజానికి 1673 నుంచి శివాజీని ఛత్రపతి చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే జూన్ 6, 1674 నాడు ఐంద్రాభిషేకం చేసి గగాభట్టు నేతృత్వంలో నాటి బ్రాహ్మణులు శివాజీని ఛత్రపతిగా ప్రకటించారు. కానీ పట్టాభిషేకమైన కొద్ది రోజులకే, అంటే జూన్ 18 నాడే శివాజీ తల్లి జీజాబాయి మరణించింది. పట్టాభిషేకం జరిగిన వెంటనే రాజసభలోని ఒక దూలం విరిగిపడి గగాభట్టు ముక్కుకి గాయమైంది. అలాగే రాణి సఖీ కాశీబాయి, సేనాధిపతి ప్రతాపరావు కూడా వెంటనే మరణించారు. అందుకే ముందు నుంచి కొంతమంది బ్రాహ్మణులలో ఈ ముహూర్తం మంచిది కాదని నమ్మిన వారు ఉన్నారు. వీరి వ్యతిరేకత శివాజీ కులాన్ని చూసి కాదు, ముహూర్తానికి మాత్రమే వ్యతిరేకం. అందుకే గగాభట్టు చేత పట్టాభిషేకం చేయించుకున్న అతి కొద్ది రోజుల్లోనే రెండవసారి శివాజీ మరొక ముహూర్తం పెట్టించుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడు. అలా సెప్టెంబర్ 24, 1674న మరొకసారి నిశ్చలుడనే మరొక బ్రాహ్మణుడి చేత తాంత్రిక విధానంలో పెద్ద ఆర్భాటమేమీ చేయకుండా పట్టాభిషిక్తుడయ్యాడు. మరి ఈ రెండవ పట్టాభిషేకం గురించి ఎవ్వరూ మాట్లాడరెందుకు? కేవలం శివాజీ శూద్రుడు కనుక బ్రాహ్మణులు పట్టాభిషేకం చేయటానికి నిరాకరించారని మాత్రమే దుష్ప్రచారం చేస్తారెందుకు? శివాజీనే తాను క్షత్రియున్నని, శిశోడియా వంశపు వాడినని ప్రకటించుకున్నా కూడా కొంతమంది కడుపుమంట చల్లారలేదు. లేని కుల విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.